ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని సీతంపేట ఐటీడీఏకు కోతవేటు దూరంలో ఉన్న మల్లి పీవీటీసీ రెసిడెన్షియల్ పాత భవనంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వానలకు తరగతి గదులన్నీ కారిపోతున్నాయి. మరోవైపు వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు వారి గదుల్లో గొడుగులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. బామిని ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొత్తూరు పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో కొన్నేళ్లుగా తాత్కాలికంగానే ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారు. అయితే వసతి సమస్య నెలకొనడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న 112 మంది విద్యార్థులకు మళ్ళీ పీవీటీసీ రెసిడెన్షియల్ పాత భవనాన్ని కేటాయించారు. కొన్ని సంవత్సరాలుగా అక్కడే వారికి తరగతులు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండగ సెలవు కావడంతో వీరిలో 45 మంది ఇళ్లకు వెళ్లారు. మిగిలిన 67 మంది వరకు విద్యార్థులు ఆ భవనంలోనే ఉన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వారి వసతి గది పూర్తిగా కారిపోతుంది. దీంతో విద్యార్థులు అక్కడే గొడుగులు వేసుకుని మరీ ఉండాల్సి వస్తుంది. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ను వివరణ కోరగా వర్షాల కారణంగా గదులు కారిపోవడం మాట వాస్తవమేనని తెలిపారు. ఆ విద్యార్థులను వేరే గదుల్లోకి పంపించినట్టు చెప్పారు.